నువ్వు ఆల్రెడీ ఒకసారి ఆడావు కదా, మళ్ళీ వచ్చావేంటి? ఈసారి వచ్చింది ఎదురుగా కూర్చొని ఆడటానికి కాదు, పక్కన కూర్చో. ఇక్కడ నించొని ఆడించడానికి. అసలు అయినా అంత అవసరం ఏమొచ్చింది? ఈ షోకి అబ్బాయిలు వస్తున్నారని నీకేమైనా గుర్తుంటుందా? ఆఫ్ కోర్స్. వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది తెలుసా? వాళ్ళని అవుట్ ఆఫ్ ఫోకస్ చేసేస్తున్నావు నువ్వు. హగ్గులు అమ్మాయిలకే, క్లూస్ అమ్మాయిలకే. అబ్బాయిలకి ఏంటి ఇప్పుడు? నువ్వు చేస్తావా ఇవన్నీ? అబ్బాయిలకి అన్యాయం అంటే అర సెకండ్ కూడా ఆలోచించను. ఐ విల్ షో దెం ద హెల్. తిరువీర్ గారు, మీరు కూడా నన్ను అంటారా? సారీ, నేను మీకోసం నేను గుర్తుపట్టలేదు అంతే. నేను మీకోసం కవిత కూడా తెచ్చాను, చదవమంటారా? సుధీర్, విను, నేర్చుకో, తెలుసుకో. నీకోసం ఎవరైనా రాసారా అలా ఫస్ట్ ఎపిసోడ్ కే? ప్రియమైన విష్ణు, దాచలేను నా క్రష్ను, మీరు అమ్మాయి రూపంలో తిరిగే అత్తరు, మీకోసమే మరుగుతుంది నా నెత్తురు. విష్ణుప్రియ భీమినేని, నిన్ను ఆరాధిస్తూ నా ప్రాణం పోతే పోని. రప్పా రప్పా రప్పా, నీ అందానికి స్పందించడం నా తప్ప 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 తప్పే తప్పే. నాకు మసూదా సినిమాకి కూడా నేను పెద్ద ఫ్యాన్. దయ్యాన్ని చూసి మీరు ఒక ఎక్స్ప్రెషన్ భయపడతారు కదా, సో దయ్యం రెడీగా ఉంది, మీరు రెడీగా ఉన్నారు. నేను ఈసారి వేరేలా భయపడతాను. చూడు ఎలా భయపడాలి. యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకో. రెడీ, యాక్షన్. ఎంత అందంగా ఉంది దయ్యం. ఇప్పుడు నేను భయపడతాను, చూడండి. యాక్షన్. దా దా. ప్రసాద్ గారు చూపిస్తారు. దయ్యాన్నే పట్టుకొని అమ్మో దయ్యం అంటున్నారంటే. ఒక నిమిషం, ఎవరో ఫోన్ వస్తున్నారు. వద్దొద్దు, ఇప్పుడు వద్దొద్దు. సారీ షూట్ లో ఉన్నా. అయ్యా నేనే. సుధీర్. హలో, ఒక్క నిమిషం ఆగు, నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడిద్దంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లావణ్య, వామ్మో, షోలో ఉన్నానయ్యా. కాదు, చిట్టి అమ్ముంటాడు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదండి, ఎక్కడున్నారు?